Hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. So my dear friends and students, ప్రతిరోజు మాదిరిగానే ఈరోజు కూడా కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేయాలని మీ ముందుకు రావడం జరిగిందండి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్స్ ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఈవెన్ తెలంగాణ డిఎస్సి ఎస్జిటికి కూడా యూజ్ అవుతుంది. అలాగే గురుకుల టీజీటీ పీజీటీకి కూడా యూస్ఫుల్ మోడల్స్ అండి. మెన్సురేషన్ నుండి డిఫరెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ మన ముందుకు తీసుకురావడం జరిగిందండి. యాక్చువల్గా శ్రీనివాస అకాడమీ యాప్లో కండక్ట్ చేస్తున్న టెస్ట్లో నుంచి తీసుకున్న కొన్ని మోడల్స్ అండి. మీకు అన్ని మోడల్స్ కవర్ అయ్యేటట్టుగా ఒక్క మెన్సురేషన్ నుండే టూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఒక్కొక్క ఎగ్జామ్ నుండి 60 బిట్స్ మనము డిస్కస్ చేస్తున్నామండి యాప్లో. ఇక్కడైతే అందులో నుండి కొన్ని మోడల్స్ మీకోసం తీసుకొని రావడం జరిగిందండి. ఓకే, సో మరెందుకు ఆలస్యం అండి, వెంటనే ఆ క్వశ్చన్స్ ఏంటో చూసేద్దామండి. వెళ్ళబోయే ముందు ఎవరైతే ఆ టెస్టులని అటెంప్ట్ చేయాలనుకుంటారో, ఎస్పెషల్లీ ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళ ప్రిపరేషన్ ఆల్మోస్ట్ చివరి అంకానికి చేరుకుందండి. ఇక వాళ్ళ టెస్టులు అటెంప్ట్ చేసుకొని వాళ్ళు టెస్ట్ చేసుకోవడమే మిగిలిందండి. సో మీరు ఈరోజు టెస్ట్ సిరీస్లో జాయిన్ అయినా కూడా ఫస్ట్ టెస్ట్ నుండి అటెంప్ట్ చేసుకునే అవకాశం ఉంటుందండి మనకు, రైట్? సో ఆల్మోస్ట్ కంటెంట్కి 60 టెస్ట్స్, మెథడాలజీకి 20 టెస్ట్స్ కండక్ట్ చేస్తున్నామండి. తెలంగాణ డిఎస్సి అండ్ గురుకులకి సంబంధించి మే 25 తర్వాత ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండ్లో టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఇస్తానండి. గురుకుల టీజీటీ పీజీటీకి కూడా. సో గురుకుల వాళ్ళు ఆల్మోస్ట్ చాలామంది కాల్స్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అందుబాటులో ఉన్న గురుకుల కోర్సు పర్చేస్ చేస్తూ ఉన్నారు. సో డైలీ డిస్కస్ చేస్తూనే ఉన్నాం వాళ్ళతో. ఈరోజు మనము డిస్కస్ చేయబోయే మెన్సురేషన్ టాపిక్లో నుండి డిఫరెంట్ మోడల్స్ ఎలా అడుగుతున్నారో చూడండి. బిఫోర్ దట్ ఇంకెవరైనా టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయాలి అనుకుంటే గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ లోగోతో కనిపిస్తుంది. సో టెస్ట్ సిరీస్కి సంబంధించి ఇదండి. మ్యాథ్స్ కంటెంట్ మాత్రమే కావాలంటే 499, మెథడాలజీ మాత్రమే కావాలి అంటే 499, రెండు కలిపి కావాలి అంటే 799. ఇదైతే మనకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇదైతే ఓన్లీ తెలుగు మీడియంలో ఉంటుందండి. ఇది గమనించాలి. సో చాలామంది మెథడాలజీ ఇంగ్లీష్ మీడియం అడుగుతూ ఉన్నారు. నేను ప్రొవైడ్ చేయలేకపోయానండి. తెలుగు మీడియం మాత్రమే అందుబాటులో ఉంది ప్రస్తుతం మన దగ్గర. కంటెంట్ మాత్రం ప్రతి డెఫినేషన్, ప్రతి పాయింట్ కూడా ఇంగ్లీష్ తెలుగు మీడియంలో ఉంది. బహుశా అలా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం చేసినందుకే ఇంత డిలే అయిందండి మన కంటెంట్ అందించడంలో. సో త్వరలోనే మీకు మిగతా టాపిక్స్ కూడా ఇచ్చేస్తున్నానండి. సో గురుకులకి సంబంధించి కోర్సు కూడా డిజైన్ చేశామండి. మీరు యాప్లో డౌన్లోడ్ చేసుకున్నాక చూడొచ్చు. ఆల్రెడీ మన తెలంగాణ గురుకుల మిత్రులు చాలామంది పర్చేస్ చేస్తున్నారు. టెస్ట్ సిరీస్ కోసం అడుగుతూ ఉన్నారు. త్వరలో టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయబోతున్నాను. ఓకే, సో ఇదండి మనకు చూడండి. స్ట్రైట్ లైన్స్కి సంబంధించిన ఎగ్జామ్కి ఎక్స్ప్లెనేషన్. ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 81 స్క్వేర్ కామా 281, 81 స్క్వేర్ కామా 281, 82 స్క్వేర్ కామా 282 బిందువుల ద్వారా పోయే సరళ రేఖ సమీకరణం. 2 పాయింట్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ అండి. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. y మైనస్ 281 ఈజ్ ఈక్వల్స్ టు 282 మైనస్ 281 బై 82 స్క్వేర్ మైనస్ 81 స్క్వేర్ ఇంటూ x మైనస్ 81 స్క్వేర్. y మైనస్ 281 ఈజ్ ఈక్వల్స్ టు 2a ఇంటూ t2 మైనస్ t1 by a into t2 minus t1 into t2 plus t1 into x minus 81 square.
చూడండి, y ఇంటూ t2 ప్లస్ t1 క్రాస్ మల్టిప్లికేషన్ మైనస్ 2a t1 t2 మైనస్ 2a t1 స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 2x మైనస్ 2a t1 స్క్వేర్. 2x ఇది అటువైపు తీసుకెళ్తే మైనస్ ఆఫ్ t1 ప్లస్ t2 ఇంటూ y ప్లస్ 2a t1 t2 ఇజ్ ఈక్వల్స్ టు 0 కదండి. ఇదండి ఆన్సర్. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఓకే, ఇది స్టాండర్డ్ ఈక్వేషనే. మనకు లేదు గుర్తులేదు అనుకుంటే ఇది ప్రొసీజర్ అండి. 2, -3 0, -3 బిందువుల ద్వారా పోయే సరళ రేఖ సమీకరణం. ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ కంటైనింగ్ ద పాయింట్స్ 2, -3 0, -3 ఇవి రెండింటిని అబ్జర్వ్ చేస్తే y కోఆర్డినేట్ -3 చూడండి, ఈక్వేషన్ y + 3 = 0. దే ఆర్ ద పాయింట్స్ సాటిస్ఫైయింగ్ ద కండిషన్ y = -3, రైట్. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇందులో ద యాంగిల్ విచ్ ద స్ట్రైట్ లైన్ y = √3x - 4 మేక్స్ విత్ y యాక్సిస్. సరళ రేఖ y = √3x, x అవుట్ సైడ్ ఉండాలండి. ఇది x - 4 ఇలా ఉండాలి. y అక్షంతో చేసే కోణం ఎంత? ఇది y = mx + c లాగా ఉంది. m అనేది √3 చూడండి. m అనేది √3 అంటే దాని మీనింగ్ ఏంటండి? m అనేది √3 అంటే అది x అక్షముతో ధన దిశలో √3 అంటే θ = 60 degrees కోణం చేస్తుంది. m tan θ = √3 అంటే θ = 60 degrees. కానీ అడిగిన క్వశ్చన్ ఏంటండి, ఇదే సరళ రేఖ y అక్షంతో ఎంత కోణం చేస్తుంది అన్నారు. దీస్ టూ ఆర్ vertically opposite angles. This is 90 degrees, 60, 90, 30. ఇది 60 అండి, ఇది 90 degrees అండి. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ 30 degrees అండి. సో ఈ సరళ రేఖ y అక్షంతో చేసే కోణము 30 degrees అంటే π/6 రేడియన్స్. ద కండిషన్ ఫర్ ద పాయింట్స్ టు బి కోలినియర్. ఈ బిందువులు సరేఖీయాలు కావాలి అంటే నియమం. సరేఖీయాలు అవ్వాలి అంటే ఈ రెండింటి స్లోపు సేమ్ అవ్వాలి. ఈ రెండింటికి వాలు k-0/h-a, ఈ రెండింటికి వాలు b-k/0-h అండి. ఓకే, చూడండి, hk -hk లేకపోతే k/b - k -h/h-a b - k/k అండి. ఓకే, h - a b - k/0-h. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే -hk = hb -hk -ab + ak. hb + ak = ab అండి. బోత్ సైడ్స్ డివైడింగ్ బై ab అండి. h/a + k/b = 1. h/a + k/b = 1 అండి. 3, 2, 7 బిందువులను కలిపే రేఖ ఈ రెండు బిందువులను కలిపే రేఖకు సమాంతరంగా ఉంటే y విలువ ఎంత? ద వాల్యూ ఆఫ్ y ఇఫ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ 3, and 2, 7 ఈజ్ ప్యారలల్ టు ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ -1, 4 and 0, 6. దీనికి స్లోప్ m1, దీనికి స్లోప్ m2. m1 = m2.
7 minus y by 2 minus 3 is equals to 6 minus 4 by 0 plus 1. 7 minus y is equals to 6 minus 4 అంటే 2, 2 minus 3 అంటే minus 1, minus 2 అండి. y is equals to 9. Fourth option ఆన్సర్ అండి. The equation of the straight line passing through the point minus 4 comma 5 and cutting off equal and non-zero intercepts on the coordinate axis. minus 4 comma 5 బిందువు గుండా పోతూ నిరూపకాక్షాలతో సమాన శూన్యేతర అంతరఖండాలు చేసే సరళరేఖ సమీకరణం. minus 4 comma 5 అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఇక్కడ ఉంటుంది కదండి. దిస్ ఈస్ క్యాపిటల్ ఏ minus a comma 0, క్యాపిటల్ బి 0 comma a. అంతరఖండాలు సమానం అని చెప్పారు కదండి. సమాన అంతరఖండాలు చేయాలట. సో ఈ అంతరఖండాలు తెలిస్తే సరళరేఖ సమీకరణం ఇదే కదండి. minus 4 comma 5 lying on this minus 4 by minus a, 5 by a is equals to 1. సో a is equals to 9. a is equals to 9 అంటే సరళరేఖ సమీకరణం అడిగారు కదా. ఆప్షన్స్ లేవండి ఇక్కడ. ఈ ఆప్షన్స్ రాంగ్ అండి. అంటే ఎక్స్ బై మైనస్ 9 లేకపోతే మైనస్ ఎక్స్ బై 9 ప్లస్ వై బై 9 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎక్స్ మైనస్ వై అక్కడి నుంచి అది ఇటు వస్తే ప్లస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 0 అండి. ఇది ఓకే. దీనికి యాడ్ స్కోర్ అండి. ఆప్షన్స్ సూటబుల్గా లేవు చూడండి. ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ద లైన్ ఆన్ ద యాక్సెస్ 4x minus 3y is equals to 12. Dividing by 12 on both sides, x by 3 plus y by minus 4 is equals to 1. ఇది x ఇంటర్సెప్ట్, ఇది y ఇంటర్సెప్ట్ అండి. అడిగింది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అండి. 9 plus 16 25 is there in fourth option. If the product of the intercepts made by the line is 1 and the coordinate axis is equal to sin alpha, then alpha is equals to. సో ఈ సరళ రేఖ నిరూపకాక్షాల మీద చేసే అంతరఖండాల లబ్ధం sin alpha అయితే ఆల్ఫా విలువ ఎంత? x tan alpha plus y sec alpha is equals to 1. This can be written as x by cot alpha plus y by cos alpha is equals to 1. So product of intercepts cot alpha into cos alpha is equals to sin alpha, right? Cos by sin alpha కదండి. ఇది cos by sin alpha అంటే cos square alpha is equals to sin square alpha క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే. అయినా cos alpha sin alpha ఎక్కడ ఈక్వల్ అవుతాయండి? pi by 4 దగ్గర, రైట్? The points on the line 3x minus 4y minus 1 is equals to 0, which are at a distance of 5 units from the point 3 comma 2. This is a straight line 3x minus 4y minus 1 is equals to 0. Somewhere here the point 3 comma 2, exactly at a distance 5 units. At a distance 5 units, there are 2 points, capital A and capital B. So these are the points given in options just by verification. 7 comma 5 ఇక్కడ ఉందేమో చూడండి. 3 into 7 21, 21 minus 4 into 5 20, 1 minus 1 0, minus 1 minus 3 plus 4, minus 3 plus 4, 1 minus 1 0. Yes, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అండి. జస్ట్ ఆ పాయింట్స్ దాని మీద ఉండాల్సిందే కదండి. ఓకే. ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్, the equation of the straight line passing through the point of intersection of the lines and this containing the point. ఈ రెండు సరళ రేఖల ఖండన బిందువు గుండాను మరియు 5, బిందువు గుండాను పోయే సరళరేఖ సమీకరణం. సరళరేఖ ఆప్షన్స్లో ఉంది కదండి. 5, గుండా ఎన్ని పోతున్నాయో చూద్దామండి. 3 into 5 15 plus 14, ఇది రాదండి. 3 into 5 15 plus 14 రాదండి. 15 minus 14, 1 minus 1 0,
15 మైనస్ 14 1 ప్లస్ 1 0 కాదు, అంతే. బ్లూ కలర్ లైన్ ఈక్వేషన్ కావాలన్నారండి. ప్రొసీజర్ చేయాలి అంటే ఇక్కడ ఇచ్చిన ఈ 2 లైన్స్ని సాల్వ్ చేయాలి. చూడండి, సాల్వ్ చేయడం కూడా ఈజీ. రెండింటిని యాడ్ చేస్తే y క్యాన్సిల్ అవుతుంది. 3x + 6 = 0, x - 2 అవుతుంది. x - 2 అవుతుంది, y వాల్యూ 1 అవుతుంది. రైట్, ఈ రెండు బిందువుల గుండా పోయే సరళ రేఖ సమీకరణం చేస్తే సరిపోతుంది. ప్రొసీజర్ కావాలంటే